టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా మధ్య జరుగుతున్న ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్ 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్స్లు ఉన్నాయి. 4లు, 6ల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు అవుట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. ఈ నాక్తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన టెస్ట్లో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే కాక బ్యాట్తోనే విధ్వంసం సృష్టించాడు. ఇలాంటి ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు మళ్లీ ఆలోచించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సర్ఫరాజ్ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అగర్కర్ ముందే బౌండరీలు, 6లతో చెలరైపోయాడు సర్ఫరాజ్. దీంతో అతన్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.